టాలీవుడ్ లో గత కొంతకాలంగా రన్ అవుతున్న రీ రిలీజ్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య రీ రిలీజ్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. దాంతో ఇక నుంచి రీ రిలీజ్ ట్రెండ్ కి ఎండ్ కార్డ్ పడిందని అంతా అనుకున్నారు. కానీ అలా కాకుండా మళ్లీ కొద్ది రోజుల నుంచి థియేటర్స్ లో రీ రిలీజ్ సినిమాలకు సందడి మొదలైంది. సిద్ధార్థ్ నటించిన ఓయ్ ఇటీవల రీ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. గత వారం రవితేజ కిక్ మూవీ కూడా ఇలాగే రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమా మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రామ్ చరణ్ కెరియర్ లో కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో నాయక్ కూడా ఒకటి. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అదరగొట్టేశారు. దానికి తోడు బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి కామెడీ, కాజల్ అగర్వాల్, అమలాపాల్ గ్లామర్, థమన్ సంగీతం ఇవన్నీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ 23వ తేదీన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి చెర్రీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. జరగండి జరగండి అంటూ సాగే ఈ పాటని మార్చ్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని అంటున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.